ఐరా, పడుకునే ముందు ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేదంట. అది ఒకరోజు బెర్రీ పండ్ల చెట్టు కింద హాయిగా బజ్జుందంట. అనుకోకుండా కుందేలు ఒక పెద్ద శబ్దానికి ఉలికిపడి లేచిందంట. ఆ శబ్దం విన్న కుందేలు భూమి చీలిపోతుందేమో అని అనుకుని అక్కడి నుంచి వేగంగా పరిగెత్తడం మొదలెట్టిందంట. అలా పరిగెడుతున్న కుందేలు తనకి దారిలో కనిపించిన జంతువులన్నింటికి ఈ విధంగా చెప్పిందంట. ఓ అన్నల్లారా, అక్కల్లారా, అందరూ ఈ ప్రదేశం వదిలి పారిపోండి, భూమి బద్దలవుతున్నది. కుందేలు మాటలకు అడవిలోని జంతువులన్నీ పరిగెట్టుతూ సింహం నివసించే స్థావరం వరకు వచ్చాయంట. వాటి అలికిడి విన్న సింహం గట్టిగా గర్జిస్తూ ఈ విధంగా అన్నదంట. ఓ అవివేకమైన జంతువుల్లారా, ఆగండి, ఎందుకలా పరిగెడుతున్నారు? ఏం జరిగింది? సింహం మాటలకు జంతువులన్నీ ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయంట. ఆ మాటలకు కుందేలు ఈ విధంగా అన్నదంట. ఓ సింహం రాజా, నేను చెట్టు క్రింద పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. నేను భూమి బ్రద్దలవుతుందేమో అని అనుకున్నాను. కుందేలు మాటలకు సింహం నవ్వుతూ ఈ విధంగా అన్నదంట. సరే కుందేలు, రా వెళ్దాం, నీవు పడుకున్న చోటు చూపించు. కుందేలు సింహంతో పాటు మిగిలిన జంతువులన్నీ కలిసి కుందేలు పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్ళాయి. ఆ చెట్టు క్రింద చాలా పండ్లు రాలిపడి ఉన్నాయి. అప్పటికి కాని మిగిలిన జంతువులన్నిటికీ జరిగిన విషయం అర్థం కాలేదు. అక్కడ చాలా పండ్లు నేల రాలిపడి ఉన్నాయి. ఆ పండు పడిన శబ్దం విని కుందేలు అలా అనుకున్నది. దాని మాటలు విని మీరంతా అమాయకంగా దాని వెంట పరిగెట్టారు అని సింహం నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయిందంట. మిగిలిన జంతువులు కూడా కుందేలు మాటలు విని ఏమీ ఆలోచించకుండా దాని వెంట పరిగెత్తినందుకు సిగ్గుపడుతూ తమ తమ ఇంటికి వెళ్ళిపోయాయంట. ఈ స్టోరీలో మోరల్ ఏంటో తెలుసా? ముందు వెనుక ఆలోచించకుండా ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకూడదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.